నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయంలో వైఎస్ఆర్సీపీ లీడర్ వల్ల ధర్మవరం పేరు చాలా తరచుగా వినిపించిందా అని అంటే అవునని మాత్రం చాలా క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అన్న కార్యక్రమంతో ఏ రేంజ్లో పాపులర్ అయ్యారన్న విషయం మనకు తెలిసిందే. బట్ ఆ పాపులారిటీ ఆయన గెలుపుకు ఏ రకంగానూ పనికి రాలేదు. ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి గెలవడము అదంతా మనం చూస్తాం. బట్ ఇప్పుడు ధర్మవరంలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. నేతల పోరు అనేది చాలా డిఫరెంట్గా ఉంది అనేది మాత్రం అక్కడ ఇన్సైడ్లో వినిపిస్తున్నట. ధర్మవరంలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి ధర్మవరం రాజకీయం ఇప్పుడు రాయలసీమలో చర్చగా మారుతోంది, ఏం జరుగుతోంది? అంటే భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశంలో గెలిచి 2014లో గెలిచి 19లో ఓడిపోయి ఆ తర్వాత రాజీనామా చేసి భాజపాలో చేరిన జి సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి కీలకంగా మారబోతున్నారు ధర్మవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అంత క్రితం జయలక్ష్మమ్మ గారిని వాళ్ళ మాతృమూర్తి కూడా ఒక పర్యాయం ఇక్కడ వారు ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత ఒక పర్యాయం జి సూర్యనారాయణ గారు వరదాపురం సూరి గారు వారొక పర్యాయం 14లో వారు గెలుపొందడం జరిగింది. 2009లో కూడా ఆయన పోటీ చేసినప్పటికీ అప్పుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్లో చేరి పోటీ చేశారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి ఒకసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరి తాడిపత్రికి వెళ్ళి అక్కడ ఓడిపోయిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఆయన హత్యకు గురవటం, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు క్రియాశీలక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రావటం, 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన గెలుపొందడం, జి సూర్యనారాయణని ఓడించడం, 14లో జి సూర్యనారాయణ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించడం, 19లో తిరిగి మనకి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలుపొంది జి సూర్యనారాయణని ఓడించడం అనేది మనం ఇక్కడ చెప్పుకోదగిన అంశం అన్నమాట. గతంలో పివి చౌదరి గారిని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన శాసనసభ్యులుగా గెలిచి ఈ నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర మంత్రిగా కూడా రాణించినటువంటి పివి చౌదరి గారు. ఆ తర్వాత మీకు ఎన్టీ రామారావు గారికి అత్యంత ఇష్టడైనటువంటి ఎన్టీ రామారావు గారి అభిమాని అయినటువంటి గంగారం నాగిరెడ్డి గారు అంటారు, జి నాగిరెడ్డి గారు. వరుసగా జి నాగిరెడ్డి గారు 83, 85, 89 వరుస ఎన్నికల్లో గెలుపొందిన 94 ఎన్నికల్లో జి నాగిరెడ్డి గారికి అవకాశం లేకపోవడానికి రాకపోవడానికి పరిటాల రవీంద్ర గారి కారణం. పరిటాల రవీంద్ర గారు ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి మా పార్టీ ఇది, మా ఇష్టానుసారం మేము కేటాయించుకుంటాం అని ఒక కమ సామాజిక వర్గానికి చెందిన గుత్తా వెంకటనాయుడు అని ఆయన తీసుకొచ్చి నించోబెట్టి జి నాగిరెడ్డి గారు చాలా బాధపడిపోయినటువంటి సందర్భం. రామారావు గారికి ఇవ్వాలని ఉన్నప్పటికీ పరిటాల రవి గారు రామారావు గారిని కోరింది ఏంటంటే అనంతపురం జిల్లా వరకు అభ్యర్థుల యొక్క ఎంపిక అన్నది పూర్తిగా నాకే విడిచిపెట్టాలి, అభ్యర్థుల ఎంపికలో నేనే ప్రధాన పాత్ర పోషిస్తాను, నా మాటే శిరోధార్యంగా నడుచుకోవాలి, అలా అయితేనే అనంతపురం జిల్లా బాధ్యతలు నేను తీసుకుని ఇక్కడ అభ్యర్థులు గెలిపించుకొని తీసుకొస్తాను అని పరిటాల రవి గారు రామారావు గారి దగ్గర మాట తీసుకున్నారు. గోరంట్ల నియోజకవర్గం విషయంలో కూడా ఇటువంటిదే కొంత జరిగితే ఆ సమయంలో నిమ్మల కిష్టప్ప గారు ఆయన అప్పుడు ఆహ్వానం హోటల్లో బస చేసినటువంటి మదనపల్లికి చెందిన సి సుదర్శనం గారిని కలిసి, సి సుదర్శనం గారి ద్వారా రామారావు గారిని, లక్ష్మీపార్తి గారిని కలిసి వెనుకబడిన తరగతులకు చెందిన ఒక పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయించకపోతే, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పద్మశాలీలు చాలా మనకి ప్రధానమైనటువంటి సంఖ్యలో కనిపిస్తారు. ధర్మవరం కావచ్చు, లేకపోతే గోరంట్ల కావచ్చు, కదిరిలో కావచ్చు, పద్మశాలీల సంఖ్య అధికం అన్నమాట. కాబట్టి మన వెనుకబడిన తరగతుల పార్టీ తెలుగుదేశం అంటున్నారు దయచేసి కేటాయించండి అంటే లక్ష్మీపార్తి గారు పరిటాల రవి గారికి నచ్చజెప్పి అప్పుడు నిమ్మల కృష్ణ గారికి ఆ స్థానాన్ని కేటాయించడం, ఇదంతా గత చరిత్ర. ఆ తర్వాత చరిత్రలోకి వస్తే ఆ గుత్తా వెంకటనాయుడు గారి తర్వాతే మనకి జి జయలక్ష్మమ్మ గారు, సూర్యనారాయణ వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తారు. ఇప్పుడు వరదాపురం సూరి గారు ఇక్కడ భాజపాలో చేరిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే ఖచ్చితంగా భాజపా పొత్తులో ఉంటే నాకు అవకాశం వస్తుంది కాబట్టి నేను పోటీ చేయొచ్చును. ఆయన వ్యూహాత్మకంగానే పావులు కదిపినప్పటికీ తెలుగుదేశం కూడా ఆయన ఎప్పుడైతే భాజపాలో చేరారో పరిటాల శ్రీరాముని తీసుకొచ్చి ధర్మవరం తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమించేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగింది. పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూర్య అనేది ఒక ఆధిపత్య పోరు కొనసాగి అసలు ఎవరికి కేటాయించాలో, అసలు పరిటాల శ్రీరాము కేటాయిస్తే స్థానికేతరుడు కాబట్టి ఎక్కడ ఓడిపోతాడో అని చెప్పి పరిటాల శ్రీరామ్కి కేటాయించకుండా అటు భాజపాలో వరదాపురం సూరికి కాకుండా భాజపా కేటాయిస్తాం కానీ మీరు ఇంకెవరికైనా అభ్యర్థికి మీరు కేటాయించుకోవచ్చని మధ్య మార్గంగా 11వ వార్డులో సత్యకుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆయన స్థానికేతరుడే.
అయితే పరిటాల శ్రీరామ్ కావచ్చు, వరదాపురం సూరి కావచ్చు, వారి ఇరువురు కూడా కృషి చేశారు. సత్యకుమార్ యాదవ్ విజయం కోసం వాళ్ళు కృషి చేశారు. కృషి చేసిన దరిమిలా సత్యకుమార్ యాదవ్ అందరూ కని విని ఎరుగున ఆధిక్యతలతో గెలుస్తుంటే సత్యకుమార్ యాదవ్ స్వల్ప ఓట్ల ఆధిక్యతతో చివరి నిమిషం వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగింది ధర్మవరం ఎన్నిక. చివరి నిమిషంలో గెలిచారని చెప్పి డిక్లేర్ చేశారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఆయన కొలువుదీరారు. కొలువుదీరిన తర్వాత ఆయన తనకి ఇష్టం వచ్చినట్టు అధికారులు కావచ్చు, లేకపోతే నియమించుకోవటం కావచ్చు, నియామకాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఆయన ఇష్టానుసారం చేస్తున్నారని చెప్పి పరిటాల శ్రీరామ్ గారు వారి మీద, సత్యకుమార్ యాదవ్ గారి మీద ఆరోపణలు చేయడం కావచ్చు. అసలు నాకు చెప్పకుండా అసలు మున్సిపల్ కమిషనర్ ఎట్లా నియమిస్తారని చెప్పి అసలు మున్సిపల్ కమిషనర్ని వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మీద దాదాపుగా దాడి చేయబోయినంత పని చేశారు పరిటాల శ్రీరామ్ గారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుంటే వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ పావులు కదుపుతుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు వైసీపీలో ఒకరే నాయకుడు కనిపిస్తారు, 2, 3, 4, 5 నాయకులు మీకు కనిపించరు. ఒకరే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఒకరే కనిపిస్తారు. స్టేట్ లెవెల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి తెలియకుండా ఒక పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట. కాబట్టి అంటే ఇంటింటికి వెళ్ళాడు, ప్రతి ఓటర్ని కలిశాడు, ప్రతిరోజు అనునిత్యం ప్రజలతో మమేకమయ్యాడు అనేటటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఆ పాజిటివ్ ఇమేజ్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుందేమో అనేటటువంటి భయం కూడా అటు తెలుగుదేశంలో భాజపాలో ఉన్నాయి. కాబట్టి వరదాపురం సూరికి చెప్పుకోదగ్గ అంచరగణం ఉంది ధర్మవరంలో. కాబట్టి వరదాపురం సూరి కీలకం కాబోతున్నారు ధర్మవరంలో రేపు. అంటే తెలుగుదేశం వాళ్ళు వరదాపురం సూరి మీద ఆధారపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో దాదాపు 4 ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. 2 పర్యాయాల కుటుంబాల్లో శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే నియోజకవర్గానికి చెందినటువంటి నేతలుగా వాళ్లకు ఆ ప్రాధాన్యత ఉంటుంది, ప్రజల్లో కూడా ఆ గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే పరిటాల శ్రీరామ్ని స్థానికేతరుడు అనేటటువంటి ముద్ర చాలా బలంగా వేశారు. ఒకప్పుడు ఎందుకు మనం పరిటాల రవి గారితో ఎందుకు మొదలు పెట్టామంటే ఒకప్పుడు జిల్లా మొత్తాన్ని శాసించినటువంటి పరిటాల రవి గారు కుమారుడి వేళ అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళితే స్థానికేతరుడు అనేటటువంటి ముద్ర వేస్తున్నారు అనమాట. కాబట్టి వరదాపురం సూరి స్థానికుడు కాబట్టి అతను కీలకం కాబోతున్నాడు. వార్ బిట్వీన్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అండ్ వరదాపురం సూరిగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. సత్యకుమార్ యాదవ్ ఆటలో అట్టిపండు మాత్రమే. మరి తన క్యాడర్ ఊరుకోదు కదా. ఇప్పుడు మినిస్టర్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆటలో అట్టిపండు అని అంటే ఎంతవరకు వాళ్ళు కన్సిడర్ చేస్తారు? అంటే అనుచర వర్గం ఉండాలి కదా. ఇప్పుడు శాసనసభలో ఆ శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించినంత మాత్రాన ఖచ్చితంగా అనుచర వర్గం ఉండదని కాదు, కానీ స్థానికులకు ఉన్నటువంటి బలం స్థానికేతరులకు ఉండదన్నమాట. మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ స్థానికులకు ఉండేటటువంటి బలం ఎప్పుడు స్థానికేతరులకు ఉండదు. అది సంధ్య గారు. మరి కేతిరెడ్డి గారు ఎంతవరకు కొంత నైరాశ్యంలో ఉన్నారు? ఇంతలా జనాల్లోకి వెళ్ళి ప్రతిరోజు మమేకమవుతూ ఉన్నా కూడా మన కూటమి ప్రపంచంలో ఆయన గెలుస్తారు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా ఆయన గెలుస్తారు అన్న అంచనాలు ఉండేవి. ఆయనకు రివర్స్ అయిన అంశాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న ఇది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని చారిత్రక తప్పిదాలు ఉన్నాయి. సరే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అక్కడి నుంచే పోటీ చేశారు. పోటీ చేయలేదా అంటే సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అంటే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వైకాపాలో వాళ్ళంటే ఓటర్లకు ఇష్టం ఉన్న అభిమానం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలియనటువంటి ఒక వ్యతిరేకతని ఒక మైండ్ గేమ్ కూటమి చాలా చక్కగా మీకు ఆడింది. ఆ మైండ్ గేమ్లో ఓటర్లు చిక్కుకున్నారు. మైండ్ గేమ్లో ఎప్పుడైతే చిక్కుకున్నారో అభ్యర్థి అంటే సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే అంటే ఇష్టం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయిష్టతనో వ్యతిరేకతనో వాళ్ళు ఖచ్చితంగా కూటమి ఓటు వేయాలనేటటువంటి పరిస్థితుల్లో అదొక సునామీ అంటారు కదా, మాస్ సునామీ అనమాట. ఆ మాస్ సునామీలో కొట్టుకుపోయింది వైకాపా మొన్న. అందుకే 11 స్థానాలకు పరిమితం కావడం. మీరు అన్నట్టు మరి ఆ రాజకీయం ఎంత రసవత్తరంగా ఉండబోతోంది, అధినేతలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది, మరి సత్యకుమార్ యాదవ్ ఏం చేస్తారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబోతుంది. కాబట్టి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.